హలో రైల్ ఫ్యాన్స్, ఎలా ఉన్నారు? నేను మీ రామ్. మన ఛానల్లో కొత్త వీడియోతో అయితే మీ ముందరకైతే వచ్చేసాను. రైట్ నో నేనైతే లింగంపల్లి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. సో ఈరోజు నేనైతే లింగంపల్లి నుంచి రాజమండ్రి వరకు అయితే వెళ్తున్నా. సో నేను ట్రావెల్ చేసే ట్రైన్ అయితే వచ్చేసి 07446 లింగంపల్లి కాకినాడ టౌన్ స్పెషల్. సో ఈ ట్రైన్ ఎక్కడం వరకు మన చేతుల్లో ఉంటుంది, దిగడం నా చేతుల్లో అయితే ఉండదు. నడిపే లోకో పైలట్కి తెలియదు, కంట్రోల్ చేసే గార్డుకి కూడా తెలీదు. సో చూద్దాం ఈ ట్రైన్ ఎలా వెళ్తుందో. సో చూద్దాం. ఈ ట్రైన్ డీటెయిల్స్ అయితే మనం స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోయి అయితే మాట్లాడుకుందాం. ఇది లింగంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 యొక్క అవుటర్ వ్యూ. సో చూడొచ్చు, మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 4లో అయితే ఉంది. 6:30కి డిపార్చరు. సో ఇంకా 15 minutes అయితే ఉంది. సో నేనైతే ప్లాట్ఫామ్ 4కి అయితే వచ్చేసాను. సో ఇదే మన ట్రైన్. సో ఈరోజు మనం ట్రావెల్ చేసే క్లాస్ వచ్చేసి స్లీపర్ క్లాసు. మనకి ఈరోజు మన ట్రైన్ పుల్ చేసే పవర్లోకి ఏంటో చూసొద్దాం పడండి. సో ఈరోజు మన ట్రైన్ పుల్ చేసే లోకో వచ్చేసి విజయవాడ లోకో షెడ్కి సంబంధించిన బ్యాబ్స్ 39432. సో ఎండ్ వరకు కాకినాడ టౌన్ వరకు అయితే ఇదే ఇంజన్ అయితే మనం లాకెళ్తుంది. సో మన ట్రైన్కి అయితే రేక్ షేరింగ్ అయితే ఉందండి. లింగంపల్లి కాకినాడ టౌన్ కోకనాడ సూపర్ ఫాస్ట్కి అయితే ఉంది. అండ్ తర్వాత రోజు ఇది స్పెషల్ ట్రైన్ కింద అయితే తిరుగుతుంది. మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంతసేపట్లో. సో చూస్తున్నారు కదా, టైం అయితే 6:24 అయితే అయ్యింది. మన ట్రైన్ డిపార్ట్ అవ్వడానికి ఇంకా 5 minutes ఉంది. సో తొందరగా మన కోచ్ స్లీపర్ S5 దగ్గరికి అయితే వెళ్ళిపోయి లాగ్ అయితే చేసుకుందాం. సో ఇదే మన కోచ్ S5. మన కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2019 అయితే మ్యానుఫ్యాక్చర్ అయింది. సో కోచ్ అయితే బాగానే ఉంది. లోపలికి అయితే ఎక్కేద్దాం. మన సీట్ నెంబర్ వచ్చేసి 75 అప్పర్ బర్త్ అయితే వేసాడు. సో నేనైతే మన కోచ్లోకి అయితే ఎక్కించాను. ప్లాట్ఫామ్ 1లోకి నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే డిపార్ట్ అయితే అవుతుంది. తిరుపతి వెళ్ళడానికి చాలా బెస్ట్ ట్రైన్ అయితే అది. సో దాని డిపార్చర్ అయితే చూద్దాం ఇప్పుడు. సో ప్లాట్ఫామ్ 1కి అయితే ఇచ్చాడు, అది ఇప్పుడైతే డిపార్ట్ అవుతుంది. సో రాయలసీమ కూడా 37715 విజయవాడ లోకో అయితే ఇచ్చారు. అరగంట లేటుగా అయితే వచ్చింది అది. డిపార్చర్ టైం అయిపోయి ఆల్రెడీ 5 minutes అయితే అవుతుంది, కానీ ఇంకా మన ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో మన ముందరైతే MMTS అయితే వదిలేడు. వాడి క్లియరెన్స్లో మనం అయితే వెళ్ళాలి. సో వాడు ప్రతి స్టేషన్లో ఆపుకుంటూ వెళ్తాడు. మనం కూడా వాళ్ళలాగే నెమ్మదిగా ఆపుకుంటూ అయితే వెళ్ళాలి. సో అప్పుడే మనకి టార్చర్ అయితే స్టార్ట్ చేశాడు. సో చూద్దాం ఎలా బండి రన్ ఉంటుందో. నాకైతే ఈ బండి మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏం లేవు. కనీసం ఒక 1-2 hours లేట్ చేసినా పర్లేదు. మరి 3-4 hours లేట్ అయితేనే రాడ్. ఇంకా చూద్దాం ఏమవుతుందో మరి. సో ఈ బండి రేక్ షేరింగ్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం అండి. ఈ బండికి 12775 లింగంపల్లి కాకినాడ టౌన్ కోకనాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి అయితే రేక్ షేరింగ్ అయితే ఉందండి. సో కోకనాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకి ప్రతి మండే, వెడ్నెస్డే అండ్ ఫ్రైడే అయితే ఉంటుంది లింగంపల్లి నుంచి. అండ్ ఈ కోకనాడ స్పెషల్ వచ్చేసి దీన్ని కోకనాడ స్పెషల్ అంటారు, ఒకసారి కోకనాడ క్లోన్ స్పెషల్ అని కూడా అంటారు చాలామంది రైల్ ఫ్యాన్స్ అయితే. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి ప్రతి మంగళవారం, శనివారం అయితే ఉంటుంది లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి. సో ఇంకొక రోజు అయితే మిగిలిపోయింది కదా, సండే.
సో సండే రోజు ఈ బండి చల్లపల్లి నుంచి అయితే బయలుదేరుతుంది. చల్లపల్లి నుంచి కాకినాడ టౌన్ స్పెషల్ కింద. సో ఒక బండి 3 బల్లి కింద అయితే మారుతుంది. ఒకటేమో కోకనాడ సూపర్ ఫాస్ట్, ఒకటేమో కోకనాడ స్పెషల్ కింద, ఒకటేమో చల్లపల్లి కాకినాడ టౌన్ స్పెషల్ కింద అయితే నడుస్తుంది. సో మీకు ఈ రేక్ షేరింగ్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి, ట్రైన్ నెంబర్స్ 12775, 07445 అండ్ 07447, లింగంపల్లి కాకినాడ టౌన్ చల్లపల్లి. సో నేను ఏదైతే చెప్పానో ఆ నెంబర్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేశారు. సో చూసుకొని ఎక్కండి ట్రైన్ ఎక్కేటప్పుడు. సో మనకైతే 7 నిమిషాలు లేట్గా స్టార్టర్ సిగ్నల్ అయితే వేసాడండి ఇప్పుడే. సో ఎంఎంటీఎస్ ఇప్పుడే వదిలేడు కాబట్టి వాడి క్లియరెన్స్లో అయితే మనం వెళ్ళాలి ఇప్పుడు. సో చూద్దాం. 7 మినిట్స్ డిలే అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. చాలా జాగ్రత్త, బండి పెట్టి జాగ్రత్తగా వెళ్ళు. ఫోన్ చేయి. ఇప్పుడైతే మన ట్రైన్ ఒక బూత్ కాంపోజిషన్ గురించి అయితే మాట్లాడుతుందండి. మన ట్రైన్ రేక్ వచ్చేసి LHB రేకు. సో 22 కోచెస్ అయితే ఉంటాయి. సో మన ట్రైన్కి 4 జనరల్, 5 స్లీపరు, 3 థర్డ్ ఏసీ ఎకనామీ, 4 థర్డ్ ఏసీ కోచెస్, 3 సెకండ్ ఏసీ కోచెస్, ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ అయితే ఉంటుందండి. అండ్ ఒక ఎస్ఎన్ఆర్, ఒక ఈరోజు అయితే ఉంటుంది. సో అండ్ ఈరోజు మనం ట్రావెల్ చేసే రూట్ వచ్చేసి వయా ఫ్రమ్ లింగంపల్లి నుంచి స్టార్ట్ అయింది కదా, వయా అమ్మగూడ సుచిత్ర సెంటర్ మీదుగా చల్లపల్లి అయితే వెళ్తుంది. చల్లపల్లి నుంచి నల్గొండ రూట్ తీసుకొని గుంటూరు రూట్లో వయా నడికుడి, గుంటూరు, విజయవాడ, కైకులూరు, భీమవరం టౌన్, తణుకు, నిర్దోలు, రాజమండ్రి మీదుగా కాకినాడ టౌన్ అయితే వెళ్తుందండి మన ట్రైను. సో ఈ ట్రైన్ రూట్ కొద్దిగా విశాఖ ఎక్స్ప్రెస్కి సిమిలర్గా అయితే ఉంటుందండి. అండ్ ఈ ట్రైన్ ఒక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నార్మల్గా లింగంపల్లి నుంచి కాకినాడకి మన కోటి ఎక్స్ప్రెస్ కానీ కోకినాడ ఎక్స్ప్రెస్ కానీ ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చేసి 10 అవర్స్ నుంచి 11 అవర్స్. కానీ ఈ స్పెషల్ ఈ రాడ్గా ట్రావెల్ చేసే టైం వచ్చేసి 15 అవర్స్. సో 15 అవర్స్ టైం అయితే గుర్తుపెట్టుకోండి. సో 10 అవర్స్ ఎక్కడ, 15 అవర్స్ ఎక్కడ, సో 5 అవర్స్ డిఫరెన్స్ అయితే ఉంది ఈ ట్రైన్కి. సో పరమ రాడ్ గార్డ్ ఏంటి, పరమ రాడ్ గార్డు నాకైతే కనీసం చెప్పినాను కదా, ఒక 2 అవర్స్ లేట్ అయితే ఓకే, మరీ 3-4 అవర్స్ అయితే చాలా కష్టం. సో చూద్దాం రన్ ఎలా ఉంటుందో.
ఇప్పుడు మనం అయితే సనత్ నగర్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తామండి. సో నార్మల్గా ఇలా స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతే మనకు బేగంపేట సికింద్రాబాద్ అయితే రావాలి. కానీ మన ట్రైన్ అయితే ఆ రూట్లో అయితే వెళ్ళదు. మన ట్రైన్ అయితే ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకొని మనం ఇప్పుడైతే సుచిత్ర సెంటర్ ఫిరోజ్గూడ మీదుగా చల్లపల్లి అయితే వెళ్తాము. సో సికింద్రాబాద్ అయితే మనకు తగలదు. సో ఆ లైన్ ఇప్పుడు మనకి కట్ అవుతుంది. నేనైతే చూపిస్తాను మీకు అది. సో చూస్తున్నారు కదా, మనది మెయిన్ లైన్ నుంచి అయితే డైవర్ట్ అయితే అయ్యిందండి. అది ఆ లైన్ వచ్చేసి మెయిన్ లైన్ సికింద్రాబాద్ వాడి మెయిన్ లైను. మనది ఇప్పుడైతే రూట్ డైవర్షన్ అయితే అయ్యి ఫిరోజ్గూడ మీదుగా చల్లపల్లి అయితే వెళ్తుంది. సో అదైతే కొద్దిగా షార్ట్ రూటు, మనం వెళ్ళేదైతే కొద్దిగా లాంగ్ రూటు. కానీ మనం వెళ్ళే రూట్లో అయితే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఎంఎంటీఎస్ అండ్ గూడ్స్ లైన్స్ అయితే ఈ రూట్లో అయితే ఉంటాయి. పెద్దగా ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో చూద్దాం ఎలా అయితే వెళ్తుందో. ఈ రూట్లో మనకి ఒక్క స్టేషన్లో కూడా స్టాప్ అయితే లేదు, డైరెక్ట్ చల్లపల్లిలోనే ఆగుతాం మనం. అంటే చాలామంది కొంతమంది సుచిత్ర సెంటర్లో కానీ ఫిరోజ్గూడలో కానీ అమ్మగూడలో కానీ స్టాప్ ఎందుకు ఇవ్వలేదు అని కొంతమంది అయితే అడుగుతున్నారు. అది స్టాప్ ఇవ్వకపోవడానికి అయితే కారణం అయితే ఉందండి. ఎందుకంటే ఆ స్టేషన్స్ ఒక ప్లాట్ఫామ్స్ ఎంఎంటీఎస్ రేంజ్కి తగ్గట్టు కట్టారు. మనకి నార్మల్గా ఎంఎంటీఎస్ కోచెస్ చూసుకుంటే 10 నుంచి 12 బోగీలు అయితే ఉంటాయి. మన కోకనాడ స్పెషల్కి 22 బోగీలు అయితే ఉన్నాయి. సో 22 బోగీలు ఆ ప్లాట్ఫామ్లో అయితే పట్టవు కదా. సో పట్టవని చెప్పి ఆ స్టేషన్స్లో అయితే ఈ మన కోకనాడ స్టేషన్కి అయితే స్టాప్ అయితే లేదండి. సో ఫ్యూచర్లో ఏమైనా డెవలప్ చేసి ప్లాట్ఫామ్స్ ఎక్స్టెన్షన్ చేస్తే అప్పుడు ఇస్తారు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే స్టాప్ ఇచ్చే ఛాన్స్ అయితే లేదు ఈ రూట్లో. మొత్తానికైతే మనం డైవర్షన్ రూట్లోకి అయితే వచ్చేసామండి. బండి అయితే బ్యూటిఫుల్ కర్వ్ అయితే తీసుకుంటుంది.
సో ఈ బండిలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే అండి, ఈ బండి యొక్క మెయింటెనెన్స్. ఈ బండి మెయింటెనెన్స్ అయితే నేను 5/5 అయితే ఇస్తానండి. ఎందుకంటే బండి మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఇది మన కాకినాడ వాళ్ళ బండి కాబట్టి కాకినాడ డివిజన్ వాళ్ళు, కాకినాడ స్టేషన్ వాళ్ళు అయితే మన బండిని చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఈ బండే కాదు, కోకనాడ కూడా, మన గౌతమి కూడా. గౌతమి ఇప్పుడైతే మనకి ముంబై దేవగిరికి రేక్ షేరింగ్ ఉంది కాబట్టి కొద్ది క్లీన్లీనెస్ అయితే తగ్గింది, కానీ ఈ బండి మెయింటెనెన్స్ మాత్రం టాప్ నాచ్ అయితే ఉంటుంది. సో 5/5 అయితే ఇస్తాను ఈ బండి మెయింటెనెన్స్కి. వాష్రూమ్స్ కానీ, వాష్ బేసిన్ కానీ అన్నీ చాలా క్లీన్గా అయితే ఉన్నాయండి బండిలో. బండి కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంది. बिरयानी खाना बिरयानी 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 क्या बोलो चाय సో 40 కిలోమీటర్లు లింగంపల్లి నుంచి కవర్ చేశాక మనం మొదటి హాల్ట్ అయిన చల్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. ఇక్కడ రావాల్సిన టైం 7:30, మనం అయితే 7:50కి అయితే వచ్చాము. 20 మినిట్స్ డిలే అయితే ఉంది. సో ఇప్పుడు దాకా రన్ అయితే నార్మల్గానే ఉంది. ఆ రూట్ వచ్చేసి మనకి నాకు తెలిసి చాలా స్పీడ్ రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. 80 స్పీడే ఉంది. సో 80-85 మధ్యలోనే అయితే వచ్చాడు. సో ఇప్పుడు మనం 110 రూట్లోకి అయితే వచ్చాము. మనకి వ్యాప్సాన్ ఇచ్చిన, మనకి LHB రేట్ ఉన్న, మనం ట్రావెల్ చేసే రూట్ వచ్చేసి గుంటూరు రూట్ అండ్ భీమవరం రూట్ కాబట్టి మన స్పీడ్ అయితే 110 ఉంటుందండి. ఎందుకంటే మనకి 2 రూట్లో కూడా 110 పర్మిషన్ అయితేనే ఉంది, మనకి 130 అయితే ఉండదు. కొద్దిగా గొప్ప కొడితే మనకి గట్ క్యాన్సర్లో అయితే 130 స్కిప్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఆ గట్ క్యాన్సర్లో మనకి ఫ్లాట్ 130 మెయిన్ లైన్ స్కిప్ అయితే ఉంటుందండి. సో కొడితే అక్కడే కొట్టాలి, లేదంటే ఇంకా నాన్ స్టాప్ 110లోనే అయితే వెళ్తుంది మన బండి. సో చూద్దాం. 20 మినిట్స్ డిలే అయితే ఉంది. ఇప్పుడు గుంటూరు డివిజన్ హ్యాండ్లింగ్ అయితే చాలా భయంకరంగా ఉంటుంది మన బండికి. ఎలా హ్యాండిల్ చేస్తాడు అంటే ఏం తెలియదు, చూద్దాం. సింగిల్ లైన్ అది. సో అటు నుంచి వచ్చే బళ్ళు కోసం కూడా మనం ఆగాల్సి అయితే ఉంటుంది. అటు నుంచి వచ్చే బళ్ళు మనకి విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ అయితే ఉంది, అండ్ తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ అయితే ఉంది. సో ఆ 2 బళ్ళు
కొంత మనం అయితే లూప్ అయితే అవ్వాలి. సో రామన్నపేట నల్గొండ దగ్గరలో అయితే మనం లూప్ అయితే అయిపోతాం. సో చూద్దాం ఎక్కడ 2 జింక్ అయితే అవుతాయో. అండ్ మన వెనకాల అయితే 22204 సికింద్రాబాద్ విశాఖపట్నం దురంతో అయితే ఉంది. వాడు కూడా మనల్ని ఓవర్టేక్ చేసే ఛాన్స్ అయితే ఉంది గుంటూరు లోపు. సో చూద్దాం ఏమాత్రం ప్రయారిటీ ఇస్తారో గుంటూరు డివిజన్ వాళ్ళు. హ్యాండ్లింగ్ వర్స్ట్గా ఉందా, గుంటూరు లోపే మనకి 2-3 గంటలు లేట్ అయితే అయిపోద్ది. గుంటూరు డివిజన్ కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే మోస్ట్లీ మనం అయితే కరెక్ట్గానే మోస్ట్లీ 1 గంట 2 గంటల డిలేలో అయితే వెళ్ళిపోతాం. సో చూద్దాం ఎలా రన్ ఉంటుంది అనేది. అండ్ మన బండి 95% అయితే ఫుల్ అయితే అయిపోయిందండి చల్లపల్లిలోనే. సో లింగంపల్లి చల్లపల్లి మోస్ట్లీ ఇక్కడే ఫుల్ అయిపోద్ది బండి. సో 5 మినిట్స్ హాల్టింగ్ తర్వాత మన చల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి అయితే డిపార్ట్ అయితే అయిపోయిందండి.
తిరుపతి ఆదిలాబాద్ కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే జింగ్ అవుతుందండి మనకి గట్కేసర్ దగ్గర. వీడికి స్టాప్ ఉంది గట్కేసర్లో. వెన్ రాడ్ మీట్స్ రాడ్. మన డబల్ రోడ్డు, అది పెద్ద రోడ్డు. సో ఇవాళ మన దురదృష్టం అయితే మామూలుగా లేదండి. అసలు గట్కేశ్వర్లో 130 ఫ్లాట్ మెయింటైన్ చేస్తాడు అనుకుంటే సిగ్నల్ ఫుల్ క్లియరెన్స్ ఉంది, కానీ మన దురదృష్టం కొద్ది టీఎస్ఆర్ వేసి 30లో కొట్టాడు గట్కేశ్వర్లో. అసలు ఇదైతే చాలా దారుణం. అసలు కనీసం ఆ గట్కేశ్వర్ స్టిక్ 130 ఉంటుంది అనుకున్నాను. ఆ చిన్న కూడా ఇదైతే నాశనం చేసి పడదు ఆ టీఎస్ఆర్ వేసి. ఇప్పుడే చూశారు కదా డబల్ రోడ్డు కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే నిండేది. సో చూద్దాం ఎలా ఉంటుందో రన్నం. సో ఇప్పుడే మన బండి పగిడిపల్లి దగ్గర లెఫ్ట్ కట్ అయ్యి గుంటూరు రూట్లోకి అయితే వచ్చిందండి. సో ఇది సింగిల్ లైన్ రూటు. సో గుంటూరు తిరుగుతున్న హ్యాండ్లింగ్ బాగుంటే మన బండి అయితే చాలా బాగుంటుంది. సో సింగిల్ లైన్ వచ్చే ట్రైన్ల కోసం కూడా మనం అయితే ఆగాల్సి అయితే ఉంటుంది. చెప్పాను కదా 2 ట్రైన్లు అయితే ఉన్నాయి. ఆ 2 ట్రైన్లు డ్రింక్ అయితే మనం చూద్దాం. అప్పుడు చూద్దాం ఏమవుతుందో, ఎక్కడ లూప్ అవుతాం అనేది ఏం క్లారిటీ లేదు. ఇప్పుడే మనకి విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ అయితే నల్గొండ దగ్గరలో అయితే ఉంది. సో మనం మేబీ రామన్నపేట దగ్గరలో అయితే లూప్ అవ్వచ్చు వాడికి క్లియరెన్స్ కోసం. చూద్దాం ఎక్కడ క్లియరెన్స్ అవుతుంది.
వాళ్ళు చాలా బాగా హ్యాండిల్ చేస్తారండి. ప్రెసెంట్ అయితే చాలా బాగా ఇంటెక్ తీసుకున్నారు. మీరు ఆల్రెడీ నాగిరెడ్డిపల్లి స్కిప్ అయితే చూసుంటారు. డబదల్లో అయితే ఆడించారు. ట్రాక్ సౌండ్స్ అయితే చాలా బాగున్నాయి. సో చూద్దాం, కొన్ని దాకా ఇలాంటి ప్రయారిటీ ఇస్తే ఖచ్చితంగా రన్ అయితే బాగున్నట్టే. చూద్దాం ఎలా కొడతాడు అనేది. సో చూసారు కదా, విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ అయితే మన ఇప్పుడు జింగ్ అయింది. చిట్యాల రైల్వే స్టేషన్లో అయితే మనం లూప్ అయ్యాం. సో ఇప్పుడు ఆడైతే కొట్టాడు, గట్టిగానే కొట్టాడు బండి. వాడు క్లియరెన్స్ అయ్యాడు. ఇప్పుడు మన చిట్యాల నుంచి అయితే మనం స్టార్ట్ అయితే అవుతున్నాం. సో గుంటూరు డివిజన్లో అదే సింగిల్ లైన్లో తోపు ప్రిఫరెన్స్తో ఒక నార్మల్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఏదైనా రన్ అయ్యేది ఉందా అంటే అది విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ. గుంటూరు రూట్లో దాన్ని కొట్టే బండి ఏది లేదండి. సూపర్ ప్రీమియం, ఒక ప్రీమియం బండి ఎలా అయితే నడుస్తుందో అదే ప్రిఫరెన్స్, అదే రన్ను, అదే స్లాట్ అయితే ఇస్తారు దీనికి. సో ఎక్సలెంట్ ప్రయారిటీ అయితే ఉంటుంది ఆ బండికి. సో ఎప్పుడైనా కుదిరినప్పుడు అయితే ఆ బండి అయితే ఖచ్చితంగా చేద్దాం మనం. సో చిట్యాల రైల్వే స్టేషన్ నుంచి అయితే మనం ఇప్పుడైతే డిపార్ట్ అయ్యాం. నువ్వు నర్రవే వసూలు చేసుకో దిగిద్దాం నగరం. సో 97 కిలోమీటర్లు లింగంపల్లి నుంచి కవర్ చేశాక మన రెండో హాల్ట్ అయిన నల్గొండ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. ఇక్కడ రావాల్సిన టైం 9, మనం అయితే 9:30కి వచ్చాం. సో డిలే అయితే 30 minutes అయితే ఉంది. సో పర్వాలేదు, ఇప్పటిదాకా అయితే రన్ అయితే బాగానే ఉంది. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. సో డీసెంట్ రన్ అయితే ఉంది. సింగిల్ లైన్ డివిజన్ కాబట్టి మనం అయితే గుంటూరు ఇంటర్సిటీకి అయితే సైడ్ అయితే ఇచ్చాం.
సో చూద్దాం. ఇప్పటిదాకా మనకి ఇంకో జింగ్ అయితే ఉంది, వందే భారత్. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్. మేబీ మిరియాలు కూడా దగ్గరలో అయితే జింగ్ అవ్వచ్చు. ఓకే, మనకైతే ఇక్కడ హాల్ట్ ఉండిపోతుంది 1 మినిట్. అండ్ 1 మినిట్లో అయితే మనం అయితే డిపార్ట్ అయితే అయిపోతాం. మనం స్టార్ట్ అయితే వేస్తాడు, మనం అయితే ట్రైన్ అయితే ఎక్కేద్దాం. సో ఎగ్జాక్ట్ 1 మినిట్ హాల్ట్ తర్వాత మనం అయితే నల్గొండ రైల్వే స్టేషన్ నుంచి అయితే డిపార్ట్ అయితే అవుతున్నాయండి. సో అనుకున్నట్టుగానే తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్కి మనం అయితే తిప్పర్తి రైల్వే స్టేషన్లో అయితే లూప్ అయ్యామండి. సో అదైతే ఇప్పుడే జస్ట్ మిరియాలు కూడా అయితే దాటింది. సో వాడు ఇప్పుడు మనకు జింగ్ అయ్యాక మనకి ఇక్కడ నుంచి అయితే క్లియరెన్స్ అయితే దొరుకుతుంది. ఆడుకోవడం అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు గుంటూరు డివిజన్ వాడు. చూద్దాం. సో మెయిన్ లైన్ సిగ్నల్ అయితే ఇంకా రెడ్గానే ఉంది. వాడు నెక్స్ట్ ఇప్పుడు మిరియాలు కూడా దాటాడు, అయినా కూడా మన ఇక్కడైతే ఆపేశాడు. వాడు ఎప్పుడు వస్తాడో, వాడు ఎప్పుడు క్లియర్ అవుతాడో, మనల్ని ఎప్పుడు వదులుతాడో ఏంటో ఏం అర్థం అవ్వట్లే. సో ఇప్పుడే మనకి మెయిన్ లైన్లో అయితే గ్రీన్ పాయింట్ అయితే సెట్ చేశాడు, చూసారు కదా. వందే భారత్ క్లియరెన్స్లో అయితే ఉంది ఇప్పుడు మనకి. సో తిప్పర్తిలో 15 మినిట్స్ ఆగాక వందే భారత్ క్లియర్ అయ్యాక మనం అయితే స్టార్టర్ సిగ్నల్ అయితే పడిపోయింది మన బండికి. మనం అయితే డిపార్ట్ అయిపోతున్నాం తిప్పర్తి నుంచి.
సో 174 కిలోమీటర్లు లింగంపల్లి నుంచి కవర్ చేశాక మనం 3వ హాల్ట్ అయిన మిర్యాలగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. ఇక్కడ రావాల్సిన టైం 9:30, మనం అయితే 10:10కి అయితే వచ్చాం. 42 మినిట్స్ అయితే డిలే అయితే ఉంది. సో ఒక తిరుపతి దగ్గర అయితే మనం పోగంట తిరుపతి వందే భారత్ కోసం అయితే ఆగాం కదా, సో దానివల్ల మనకు 45 మినిట్స్ డిలే అయితే వచ్చిందండి. సో ఇక్కడైతే 1 మినిట్ అయితే హాల్ట్ ఉంటుంది మనకి. సో 1 మినిట్ తర్వాత మనం అయితే డిపార్ట్ అయితే అయిపోతాం. సో డీసెంట్ రన్ అయితే అలాగే కంటిన్యూ అవుతుంది బండికి. మనకైతే స్టార్టర్ సిగ్నల్ అయితే పడిపోయింది. 1 మినిట్ లోపే మనం అయితే ట్రైన్ ఎక్కుతాం. ఇక్కడ 1 మినిట్ హాల్ట్ అంటున్నారు కానీ 1 మినిట్ లోపే నాకు తెలిసి 50 సెకండ్స్లోనే సిగ్నల్ అయితే పడిపోతుంది క్లియరెన్స్ బాగుంటే. సో ఇక్కడి నుంచి మనకైతే నాకు తెలిసి ఎదర పెద్ద పనులు ఏమీ లేవు మనకు ఎదురుగా వచ్చేవి. అండ్ వెనకాల కూడా దూరంతో ఎక్కడో నల్గొండ అవతల అయితే ఉంది, 40 మినిట్స్ డిలే అయితే ఉంది దానికి కూడా. సో ఇక్కడి నుంచి రన్ అయితే బాగుంటుంది అయితే అనుకుంటున్నాను నేను. సో నేనైతే ఇంకా కొంచెం పడుకొని మీకు మోస్ట్లీ గుంటూరు నుంచి అయితే మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడ నుంచి పెద్ద చూపించడానికి కూడా ఏమీ ఉండవు, మ్యాక్సిమం చీకటిగానే ఉంటుంది. రాత్రి అయితే అయిపోయింది 10:15 అయితే అవుతుంది. సో గుంటూరు వచ్చేసరికి మనకి రాత్రి 12 అయితే అవుతుంది. గుంటూరు విజయవాడ అయితే మీకు మోస్ట్లీ చూపిస్తాను నేను. సో 308 కిలోమీటర్లు లింగంపల్లి నుంచి కవర్ చేశాక మన కోకనాడ స్పెషల్ ఎక్స్ప్రెస్ అయితే తన 6వ హాల్ట్ అయిన గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడ రావాల్సిన టైం 12:10, మనం అయితే 12:50కి అయితే వచ్చామండి. డిలే అయితే 40 మినిట్స్ అయితే ఉంది. యాక్చువల్లీ బండారుపల్లికి అయితే ఆన్ టైం వచ్చామండి, కానీ బండారుపల్లిలో మనకి దురంతో ఓవర్టేక్ కొట్టించుకున్నాం. మళ్ళీ డెల్టా ఎక్స్ప్రెస్తో అయితే ఎదురుగా జింగ్ అయితే అయ్యింది. సో 40 మినిట్స్ అయితే అక్కడ డిలే అయితే అయ్యింది మనకి. సో అదే 40 మినిట్స్ మనకి ఏదైతే మిర్యాలగూడలో ఉందో ఇక్కడ కూడా అదే 40 మినిట్స్ అయితే వచ్చింది బండి. సో గుంటూరు డివిజన్లో అయితే బండి ఓకే డీసెంట్ రన్ అయితే అలాగే కంటిన్యూ అయింది. అదే 40 మినిట్స్తో ఎక్కడైతే స్టార్ట్ అయిందో అదే 40 మినిట్స్తో అక్కడైతే ఎండ్ అయింది. సో ఇక్కడ నుంచి మన బండి అయితే గుంటూరు డివిజన్ నుంచి విజయవాడ డివిజన్లోకి అయితే వెళ్తుంది. నెక్స్ట్ స్టాప్ అయితే మనకు విజయవాడ అయితే ఉంటుంది. సో నేనైతే మీకు అక్కడైతే కలుస్తాను డిపార్చర్ అయ్యాక. సో 340 కిలోమీటర్లు లింగంపల్లి నుంచి కవర్ చేశాక మన కోకనాడ స్పెషల్ ఎక్స్ప్రెస్ అయితే తన 7వ హాల్ట్ అయిన విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడ రావాల్సిన టైం అయితే 1:30, కానీ మనం అయితే 2:15కి అయితే వచ్చాం. 45 మినిట్స్ డిలే అయితే ఉంది. సో అదే 45 మినిట్స్ డిలే మనకి మిర్యాలగూడ నుంచి అదే కంటిన్యూ అవుతూనే ఉంది. సో పర్లేదు, విజయవాడ డివిజన్ వాళ్ళు కూడా బాగానే ఇంటేక్ అయితే బాగానే తీసుకున్నారు. సో మనకి అటుపక్క చూసుకుంటే ధర్మవరం నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. సో వాడు కూడా సేమ్ మన వెనకాలే గుడివాడ రూట్లో అయితే వస్తాడు. సో వాడిని వదులుతాడా మనల్ని వదులుతాడా అనేది ఏం క్లారిటీ అయితే ఏం లేదు. సో చూద్దాం. వాడు కూడా మంచి రన్ అయితే ఉంటుంది. నర్సాపూర్ ధర్మవరం కూడా సేమ్ హాల్టింగ్స్ వాడికి మనకి.
చూద్దాం ఎవరిని వదులుతారో. ఎవడ క్లియరెన్స్లో ఎవడొస్తాడని ఏం క్లారిటీ కూడా లేదు బండికి. సో మనకి స్టార్టర్ సిగ్నల్ అయితే పడిపోయింది 5 minutes తర్వాత. సో మనమే అయితే మొదలైతే వెళ్తున్నాం. సో విజయవాడ నుంచి. సో మన వెనకాలైతే ధర్మవరం నర్సాపూర్ అయితే క్లియరెన్స్లో వస్తుంది. సో ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు దాకా విజయవాడ డివిజన్లో అయితే మంచి ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు ఇప్పటికి. సో ఇక్కడ నుంచి నార్మల్గా మనం రాజమండ్రి వెళ్ళాలంటే 2 రూట్స్ అయితే ఉంటాయి మనకి. ఒకటి వయ్యా తాడేపల్లి కూడా వేయలేరు, ఒకటి వయ్యా గుడివాడ భీమవరం టౌన్. మనం అయితే వయ్యా గుడివాడ భీమవరం టౌన్లో అయితే వెళ్తున్నాం. ఇది కూడా 1 ton రూటే మనకి. సో బ్రాంచ్ లైన్ ఇది. సో 5 minutes ఆఫ్ హాల్టింగ్ తర్వాత మనం విజయవాడ నుంచి అయితే డిపార్ట్ అయితే అయిపోతున్నాం. అమ్మ ఇది నర్సాపూర్ ధర్మవరం ఇంక జీనని వేసాడా? మ్యాన్ ఈ మధ్యలో జీనైతే బాగా ఎక్కువైపోయినాయి బండ్లకి వేయడానికి. సో నేనైతే మీకు మోస్ట్లీ భీమవరం టౌన్ కానీ తణుకు కానీ ఈ 2 స్టేషన్స్ అయితే చూపిస్తాను. దాని తర్వాత ఇంకా రాజమండ్రి కాబట్టి. సో మిగతా ఇంకా అన్ని స్టేషన్లు మనం ఎప్పుడైనా కోకోనట్ ఎక్స్ప్రెస్ బ్లాక్ చేసుకున్నప్పుడు అయితే చూపిస్తాను. సో ఓకే, మనం అయితే భీమవరం టౌన్లో అయితే కలుసుకుందాం.
447 కిలోమీటర్లు లింగంపల్లి నుంచి కవర్ చేశాక మన 11వ హాల్ట్ అయిన భీమవరం టౌన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. ద కింగ్స్ టౌన్ అని అంటారు. ఈ రూట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ ఇది అయితే భీమవరం టౌను. సో మనం ఇక్కడ రావాల్సిన టైం వచ్చేసి 3:45. మనం అయితే 5కి వచ్చాం. గంటంపో డిలే అయితే ఉంది. పర్వాలేదు, నేను అనుకున్న డిలే అయితే ఉంది ఈ బండికి. సో ఇక్కడి నుంచి రాజమండ్రి గట్టిగా కొడితే 60 కిలోమీటర్లు. సో గంటంపోలో అయితే కొట్టచ్చు. నాకు తెలిసి 6:30 కల్లా పెట్టేయాలి రాజమండ్రిలో. మరి ఏ టైంకి పెడతాడు అనేది చూడాలి. నిర్దవల్ బ్రాంచ్ లైను. సో ఆ నిర్దవల్లో చెన్నైహౌరా మెయిన్ లైన్ కాబట్టి రంకుముగుళ్ళు ట్రైన్స్ లాంటివి వస్తాయి. ఆ ట్రైన్స్కి మరి సైడ్ ఇస్తాడో లేదో తెలియదు. సో చూద్దాం. నిర్దవల్ వెళ్ళేదాకా మనకి ఏంటి అనేది క్లారిటీ లేదు. సో ఇక్కడైతే 1 మినిట్ హాల్ట్ ఉంది. మనకి స్టార్టర్ అయితే ఇస్తాడు. మనం అయితే ట్రైన్ అయితే ఎక్కేద్దాం. సో క్రౌడ్ అయితే ఇక్కడ చాలామంది దిగారు ఇక్కడ. సో 477 కిలోమీటర్లు లింగంపల్లి నుంచి కవర్ చేశాక మన కోకనాడ స్పెషల్ అయితే తన 12వ హాల్ట్ అయిన తణుకు రైల్వే స్టేషన్కి అయితే వచ్చిందండి. ఇక్కడ రావాల్సిన టైం 4:20, మనం అయితే 5:20కి అయితే వచ్చాం. సో గంట డిలే అయితే ఉంది. సో కొద్ది డిలే అయితే కవర్ అయింది, పావుగంట. సో ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ స్టాప్ ఉండేది డైరెక్ట్ రాజమండ్రియే. మన నిర్దోల్ దగ్గర బ్రాంచ్ లైన్లో అయితే కట్ అవుతాం. సో క్లియరెన్స్ లేకపోతే నిర్దోల్లో కూడా ఆగొచ్చు మనకి, ఎందుకంటే మెయిన్ ట్రైన్స్ అని మనకి హౌరా చెన్నై మెయిన్ లైన్ ట్రైన్స్ అన్నీ నిర్దోల్ మీదుగా బైపాస్ అవుతాయి కాబట్టి చూడాలి నిర్దోల్లో స్టాప్ ఉంటుందో లేదో. సో చూద్దాం. ఇక్కడైతే మనకి 1 మినిట్ స్టాప్ అయితే ఉంది. మనకి స్టార్టర్ అయితే ఇస్తాడు. మనం అయితే ట్రైన్ అయితే ఎక్కేద్దాం.
సో చూసారు కదా, నిడదవోలు దగ్గర బ్రాంచ్ లైన్లో మన జస్ట్ 1 కిలోమీటర్ ఉంది నిడదవోలుకి. ఆ ఇంటేక్ కూడా తీసుకోలేదు. హోమ్ సిగ్నల్ దగ్గర ఆపి హజరత్ సాహిబ్ నాందేడ్ నుంచి సంబల్పూర్ వెళ్ళి నాగవల్లి ఎక్స్ప్రెస్ని అయితే వదిలేసాడు. చూసారు కదా, ఇదే దీంతో ప్రాబ్లం, బ్రాంచ్ లైన్లో ఉన్న ప్రాబ్లం. అటు జీటీ మెయిన్ లైన్ ట్రైన్స్కి జీటీ మెయిన్ లైన్ మీదుగా వెళ్ళే ట్రైన్స్కి ఫుల్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ బ్రాంచ్ లైన్ మీద ఉన్న ట్రైన్స్ అన్నీ తొక్కుతారు గట్టిగానే. సో నాగవల్లికి అయితే అసలు స్టాప్స్ ఎక్కడ ఉండవు. ఎక్కడ ఏలూరు వదిలితే డైరెక్ట్ రాజమండ్రి, రాజమండ్రి వదిలితే డైరెక్ట్ వైజాగ్. మెంటల్ నా కొడిగాడు. వాడికి ఫుల్ క్లియరెన్స్ ఎలాంటి ప్రిఫరెన్స్ ఇవ్వాలో అలాగే ఇచ్చి పంపించారండి. ఇంకా మనకి పెద్దగా బళ్ళు ఏమి లేవు. సో తీస్తే బెటరే. మన వెనకాల ఎర్నాకుళం టాటా నగర్ అయితే ఉంది. సేమ్ మన కోసం వెయిట్ చేస్తున్నాడు. మనం వెళ్తే వాడు మన వెనకాల ఫాలో అవుతాడు. ఇంకా అరగంట తేడాలో ఉన్న ప్రశాంతి ఇవిని వాటి కోసం కూడా పెడితే దానికంటే దారుణం ఏది ఉండదు. ఎందుకంటే ప్రశాంతి ఈజీగా 7 అవుతుంది నిడదవోలు. మనకు ఇప్పుడు చూస్తే టైం 6 అయింది. దాదాపు గంట అయితే ఉంది. మరి ప్లే చేయాలనుకుంటే ప్లే చేయొచ్చు. మనని ఆడిష్టం. నిడదవోలు ఇప్పుడు మరి ఏం చేస్తాడో తెలీదు. రూట్స్ గైడ్ అయితే వెళ్తున్నాడు. వీడు వెళ్ళాక మేబీ మనకి సిగ్నల్ అయితే దొరకవచ్చు. భీమవరం బ్రాంచ్ లైన్ నుంచి మనం హౌరా చెన్నై మెయిన్ లైన్లోకి అయితే చూడవుతున్నాం నిడదవోలు దగ్గర.
ప్లాట్ఫామ్ 1 ఇచ్చాడు, మెయిన్ లైన్ టాప్. నాకు తెలిసి నాకు వెళ్ళి ఇప్పుడే క్లియర్ అయింది. ఆగాలంటే ఆగచ్చు, లేదంటే ఒక సిగ్నల్ దొరికితే మనం అయితే స్కెచ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు నడుదోవలో. సో మనకి లాస్ట్ మినిట్ క్లియరెన్స్ అయితే దొరికింది. ఇప్పటి నుంచి యాక్సలరేట్ అవుతాడు 50 స్పీడ్కి నిడదవోలు మెయిన్ లైన్లో కాబట్టి.
సంగతి. టీఎస్ఆర్ 30 ఉంది ఇక్కడ. అసలు ఏంటో ఈరోజు మెయిన్ స్టేషన్స్లో అన్నీ టీఎస్ఆర్లతో దొబ్బించుకుంటే ఇంకెలాగా స్కిప్ చేసేది మనం ఫాస్ట్గా. డెహ్రాడూన్, హైదరాబాద్, అనకాపల్లి. ఇది హైదరాబాద్ అనకాపల్లి స్పెషల్. మనకంటే వెనకాల సికింద్రాబాద్లో గంటన్నర తర్వాత అయితే బయలుదేరింది 8కి. వీడి రూట్ వేరు, వీడు సేమ్ గౌతమి రూట్లో అయితే వచ్చాడు. వీడు కూడా నాగవల్లితో తిరుమలతో కొట్టించుకొని ఇక్కడైతే ఉన్నాడు. సో నాకు తెలిసి వీడు వెళ్ళాక మనదైతే వెళ్తుంది రాజమండ్రి. డెహ్రాడూన్, హైదరాబాద్, అనకాపల్లి. కొత్తగా అనకాపల్లికి స్పెషల్ ట్రైన్స్ వేసారు అన్నారు కదా, అందులో ఇది ఒకటి. సో 20 మినిట్స్ హాల్టింగ్ తర్వాత మనం అయితే కోవూరు రైల్వే స్టేషన్ నుంచి అయితే డిపార్ట్ అయ్యామండి. ఆ అనకాపల్లి స్పెషల్ మనకంటే మందులు వచ్చింది కాబట్టి మొదలు దాన్నే పంపేశాడు. దాని క్లియరెన్స్లో మనం అయితే వెళ్తున్నాం ఇప్పుడు. జరిగిన వింత ఏంటంటే మనకి కాకినాడ విజయవాడ ఫాస్ట్ ప్యాసింజర్ ఉంది కదా, అది గోదావరి బ్రిడ్జ్ మీద నుంచి రావాలి కదా. రోడ్కం రైల్వే బ్రిడ్జ్ నుంచి కాకుండా మనకి గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్ మీద నుంచి వస్తుంది కదా. సో దానికోసం అది వస్తుందని చెప్పి ఈ అనకాపల్లి స్టేషన్ని మమ్మల్ని లూప్ లైన్స్లో పెట్టి దాన్ని తీసుకున్నాడు ఇంటేకు. దానికోసం మేము 20 మినిట్స్ అయితే ఆగాం. సో మెమూతో కూడా కొట్టించుకుంటున్నాడు స్పెషల్ ట్రైన్, అలా ఉంది.
జాతి సో 516 కిలోమీటర్లు లింగంపల్లి నుంచి కవర్ చేశాక మన రాడు రంబాలగాడు అయితే నన్ను రాజమండ్రిలో అయితే దింపాడండి. ఇక్కడికి వచ్చేసే టైం వచ్చేసి 5:10, మనం వచ్చిన టైం అయితే 6:50, దాదాపు 1:40 నిమిషాలు లేట్గా అయితే తీసుకొచ్చాడు. సో నేను చెప్పాను కదా 1-2 గంటలు లేట్ అవుతుందని, ఆ మధ్యలో లేట్ అయింది. సో చాలా దారుణంగా అయితే ఆడుకున్నాడు. నిరదవల్ బ్రాంచ్ లైన్లో అయితే ఆపాడు, తర్వాత కొవ్వూరులో 10 మినిట్స్ ఆపాడు, గోదావరి స్టేషన్లో అయితే పావుగంట ఆపాడు. నిరదవల్ నుంచి అయితే గట్టిగానే ఆడుకున్నాడు బండి. అండ్ నేను ఈ బండి గురించి చెప్పేది ఒకటే, మీరు ఏ టైంకి మీకు టైంతో ప్రాబ్లం లేదనుకుంటేనే ఈ బండిని కన్సిడర్ చేయండి. మీరు ఏ టైంకి దిగినా పర్లేదు అనుకుంటేనే ఈ బండి ఎక్కండి, లేదంటే దారుణంగా దెబ్బవుతారు. సో చెప్తున్నాను కదా, ఈ టైము ఒక పాడు ఏం లేదు, ఆడిప్పుడు రావాలనుకుంటే అప్పుడే తీసుకొస్తాడు. ల్యాగ్ బండి అండి బాబు, రాడ్ బండి. అండ్ నేను ఈ ట్రైన్కి టికెట్ తీసుకునే సమయం వచ్చేసి, నేనైతే వెయిటింగ్ లిస్ట్ 55 ఉంది. జస్ట్ చార్ట్ ప్రిపేర్ అయ్యి ఒక 5 నిమిషాల ముందలైతే తీసుకున్నాను. టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. టికెట్ అవైలబిలిటీ అయితే చాలా బాగుంటుంది ట్రైన్కి, ఎందుకంటే టైము ఒక పాడు ఉండదు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు టికెట్స్ అయితే దొరుకుతాయి. సో నేనంటే ట్రైన్ పిచ్చోను కాబట్టి నేను ట్రైన్లోనే ఎక్కువ ట్రావెల్ చేస్తాను కాబట్టి ఏదో రావాలని చెప్పి వచ్చాను. కానీ మీకు కనుక టైం ఇంపార్టెంట్ అయితే ఈ బండి అయితే చాలా దూరంగా ఉండండి, మీకు దారుణంగా దెబ్బేస్తుంది. టైం ఇంపార్టెంట్ అయితే బెటర్ గౌతమి కానీ కోకనాడ కానీ అవి ప్రిఫర్ చేసుకోండి. కానీ మీకు ఏ టైంకి దింపినా పర్లేదంటేనే ఈ ట్రైన్ ఎక్కండి. అండ్ ఈ ట్రైన్ టికెట్ డీటెయిల్స్ గురించి, టికెట్ ఫేర్స్ గురించి మాట్లాడాలనుకుంటే, నాకు లింగంపల్లి నుంచి రాజమండ్రికి 410 రూపీస్ అయితే అయిందండి. థర్డ్ ఏసీ ఎకనామీ అయితే 1110 అవుతుంది, థర్డ్ ఏసీ అయితే 1220 ఎంత అవుతుంది, సెకండ్ ఏసీ అయితే 1500 అవుతుంది, ఫస్ట్ ఏసీ అయితే మీకు 2400 దాకా అయితే అవుతుంది. సో అదనమాట సంగతి. అండ్ ట్రైన్ యొక్క రివ్యూ గురించి మాట్లాడుకుంటే నేను 5 పాయింట్స్ గురించి అయితే మాట్లాడతానండి. ఫస్ట్ వచ్చేసి ట్రైన్ రన్ అండ్ పంక్చువాలిటీ. ఇందులో అయితే దారుణంగా ఇస్తాను రేటింగ్, 2.5 మధ్యలో ఇస్తాను. ఎందుకంటే ఒక టైం లేదు, ఒక పాడు లేదు, ఆడెప్పుడు రావాలంటే అప్పుడు వస్తాడు. అండ్ 2 వచ్చేసి ఈ ట్రైన్ యొక్క క్లీన్లీనెస్ అండ్ మెయింటెనెన్స్. దీనికైతే నేను 5/5 ఇస్తానండి. ఎందుకంటే స్లీపర్ కానీ జనరల్ కూడా ఎక్కాను నేను. ట్రైన్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేస్తారు, ఎందుకంటే ఈ బండి కోకనడ రేక్ షేరింగ్ ఉంది కాబట్టి అది వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ ట్రైన్ ఇన్ SCR. సో కాకినాడ నుంచి బయలుదేరి ఏ ట్రైన్స్ అన్నా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు. సో అందులో ఈ బండి కాబట్టి ఇది కూడా మెయింటెనెన్స్లో అయితే చాలా బాగుంది. అండ్ 3 వచ్చేసి ఫుడ్. ఈ బండికి అయితే ప్యాంట్రీ కార్ లేదు, సో ఫుడ్ అయితే మీరే తెచ్చుకోండి. ఫుడ్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి కానీ ఎవరి దగ్గర ఎలా ఉంటుందో తెలియదు మనకు ఫుడ్. సో బెటర్ మీరే తెచ్చుకోండి వచ్చినప్పుడు ఫుడ్. అండ్ 4 వచ్చేసి టికెట్ అవైలబిలిటీ. టికెట్స్ అయితే మీకు లాస్ట్ మినిట్లో కూడా దొరుకుతాయి. మీరు ట్రైన్లోనే ట్రావెల్ చేయాలనుకుంటే ఈ బండి అయితే ఓకే, మీకు లాస్ట్ మినిట్లో కూడా టికెట్స్ దొరుకుతాయి, మీరు ఈజీగా టికెట్ బుక్ చేసుకొని వచ్చేయచ్చు రావాలనుకుంటే. అండ్ 5 వచ్చేసి సెక్యూరిటీ.
ఈ ట్రైన్ సెక్యూరిటీ కూడా పర్లేదు, ఒక 2-3 బోగీలకి ఒకళ్ళు అయితే ఆర్పిఎఫ్ వాళ్ళు అయితే ఉన్నారు. సో సెక్యూరిటీ అండ్ పరంగా కూడా బండి అయితే బాగానే ఉంది. అండ్ బండి స్టాఫ్ కూడా చాలా బాగున్నారు. అండ్ మెయిన్ ప్రశాంతంగా అయితే ఉంది బండి. ఎవరు పడితే వాళ్ళు ఎక్కేయకుండా జస్ట్ ఎవరి సీట్లు ఉన్నాయో వాళ్ళే ఎక్కారు. అండ్ బండి అయితే ప్రశాంతంగా ఉంది, కానీ ఒక టైం సెన్స్ అనేది లేదండి. సో అది నేనైతే మ్యాక్సిమం డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను అనుకుంటున్నాను ట్రైన్ గురించి. ఈ అనకాపల్లి స్పెషల్ గాడు ఇక్కడ పెట్టి లింగంపల్లి స్పెషల్ గాడిని వదిలేడు. అదేదో ఊర్లోనే చేయొచ్చు కదా, ఇక్కడ చేశాడు. మరి ఆడు ప్రయారిటీ ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. ఈ స్పెషల్ బళ్ళు ఇలాగే ట్రీట్ చేస్తారేంటో. సో అది ట్రైన్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. హోప్ లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కామెంట్ రాయండి, నచ్చకపోయినా ఒక ఎన్ని ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే ఒకసారి కామెంట్ చేసి నాకు చెప్పండి. వీడియోలో మీకు ఏది బాగా నచ్చిందో అది కూడా చెప్పండి. సో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రాజమండ్రి. మనం మరీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. సో బాయ్ బాయ్, సీ యూ.